హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తారని ఎవరితో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేశారా రైట్. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఓపెన్ చేస్తున్నా. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక సో వెళ్ళైతే ఫాలో అవ్వండి. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, ఒక అవేర్నెస్ వీడియో చేద్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్రదర్స్. సో అది అవేర్నెస్ వీడియో ఏంటంటే, చాలా మందికి జాబ్ వచ్చినా కూడా సో వాళ్ళు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళట్లేదు అనమాట. సో వాళ్ళు వచ్చేసి రిజెక్ట్ అయిపోతున్నారు, వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎందుకు వెళ్ళట్లేదు జాబ్ వచ్చినా కూడా, మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకుంటాను కదా బ్రదర్. సో చాలా మంది ఏంటంటే, జాబ్ వచ్చింది అని ఎలా తెలుసుకోవాలనేది చాలా మందికి తెలియదు అనమాట. చాలా మంది ఏమనుకుంటున్నారు, మనకి జాబ్ వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేస్తారు కాబట్టి, ఆర్ ఏమైనా లెటర్ పంపిస్తారు కాబట్టి అని చాలా మంది అయితే వెయిట్ చేస్తారు అనమాట. అండ్ ఈ గ్యాప్లోనే వాళ్ళకి వచ్చినటువంటి మెసేజ్ చూసుకోకుండా సో వాళ్ళకి వచ్చేసి జాబ్ రాలేదని ఫిక్స్ అవ్వడం వల్ల సో వాళ్ళు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళట్లేదు. కాబట్టి మీకు ఎవరైతే అప్లై చేస్తారో అండ్ మీ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ కొలీగ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది. మీకు జాబ్ వచ్చినట్లయితే సో మనకు వచ్చేసి మెయిల్కి అండ్ అలాగే మెసేజ్కి ఒక మెసేజ్ వస్తుంది అనమాట, ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని. సో అది మీకు నాకు ఎలాగా వచ్చిందో మీకు అలా ప్రూఫ్తో సహా ఇప్పుడు నేనైతే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ తెలుసు ప్రజెంట్ నేను బీపీఎంగా వర్క్ చేస్తున్నాను. సో నాకైతే టూ మెసేజెస్ అయితే రావడం జరిగింది. సో నేను జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో జాగ్రత్త ఒకసారి చూడండి. సో బ్రదర్, మీరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు కూడా జాబ్లో సెలెక్ట్ అయినట్లయితే ఇలాగా మీకు మెసేజెస్ అనేటివి వస్తాయన్నమాట. సో కాబట్టి నేనే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకేనా, నేను జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మెయిల్ నాకు ఏమొచ్చిందంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని వచ్చింది. ఏదని, Notice for document verification. Dear applicant, your registration number blah and blah has been provisionally shortlisted for engagement of GDS online engagement July 2024. You are required to attend for document verification with. సో నేనైతే హైడ్ చేస్తాను అనమాట. సో మీరు ఏ డివిజన్లో అయితే సెలెక్ట్ అవుతారో అక్కడ డివిజన్ పేరు ఉంటుంది అనమాట. అండ్ ఒక టైం ఇస్తారు. ఆ టైం లోపు అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఫస్ట్ వచ్చేసి మేము, నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెడికల్ సర్టిఫికేట్తో పాటు మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ మెన్షన్ చేయలేదు, బట్ కొన్ని డివిజన్స్లో ఏంటంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అనమాట. సో ఇలా నాకైతే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వచ్చిందనమాట. వన్స్ మనకి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇన్ కేస్ మనం ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవ్వకుండా మనం యాక్సెప్ట్ అయి ఉంటే మనకి మళ్ళీ ఒక 10 డేస్కి ఆర్ ఒక 1 వీక్కి మనకు వచ్చేసి మళ్ళీ ఇంకొక మెయిల్ వస్తుంది అనమాట. ఏమని, డియర్ క్యాండిడేట్, బేసింగ్ ఆన్ యువర్ అప్లికేషన్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ బ్లా అండ్ బ్లా అండ్ బేసింగ్ ఆన్ సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ అయిపోవడం వల్ల యు ఆర్ ప్రావిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 ఫర్ ద పోస్ట్ ఆఫ్ బీపీఎం ఎట్ మీ బీఓ. ఏ బీఓకి అయితే మీరు సెలెక్ట్ అయి ఉంటారో ఆ బీఓ నేమ్ ఉంటుంది. ఓకేనా, సో నాకు వచ్చేసి బీపీఎంలో సెలెక్ట్ అయ్యావు ఈ బీఓకి అనేది వచ్చిందనమాట. ప్లీజ్ రిపోర్ట్ టు ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ సార్కి. ఓకేనా, సో ఆ డివిజన్ పేరు కూడా ఉంటుంది. బిఫోర్ ఒక డేట్ ఇస్తారనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారు, అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్. ఆల్సో నోట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జర్వేషన్, ఇది అవసరం లేదు. ఇన్ కేస్ మీరు కనుక అటెండ్ కాకపోతే కనుక మీరు వచ్చేసి పర్మనెంట్లీ రిజెక్ట్ అవుతారు అని ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. సో అర్థమైంది కదా బ్రదర్. సో మనకి ఏంటంటే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసి మనకి ఇవి అడిగారు కదా, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రండి అని. అప్పుడు మనకి ఏంటంటే మనకి జిరాక్స్లు తీసుకుంటారు అనమాట. ఇన్ కేస్ మన లక్ బాగుంటే ఏంటంటే అప్పుడే ఒరిజినల్స్ తీసుకొని సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అప్పుడే అయిపోతుంది. దాదాపుగా మనకు వచ్చేసి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఒకేసారి కాదు, మనకి ఇలా ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెయిల్ వస్తుంది. అప్పుడు మనం అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళిన తర్వాత మనకైతే జిరాక్స్లు అయితే తీసుకుంటారు అనమాట. వన్స్ మనకి జిరాక్స్లు తీసుకున్న తర్వాత సో మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత మనకి 1 వీక్ టు 10 డేస్లో మనకి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రండి, అన్ని ఒరిజినల్స్ తీసుకొని అయితే వాళ్ళైతే మెన్షన్ చేస్తారనమాట. సో ఇది ప్రాసెస్ అనేది. సో మనకి వన్స్ మనకి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో మనల్ని మళ్ళీ ట్రైనింగ్ పిలుస్తారు. ఆ ట్రైనింగ్ కూడా 3-4 డేస్ ఉంటుంది. సో వన్స్ మనకి ట్రైనింగ్ అయిపోయిందంటే మీరు అక్కడే ఉండాలి. సో మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వన్స్ మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 1 వీక్లో మనకు వచ్చేసి
జాయినింగ్ లెటర్ అయితే ఇచ్చేస్తారనమాట. మీరు వచ్చేసి జాయిన్ అయిపోండి బీఓకి. సో వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వండి అని అయితే మనకైతే ఇస్తారనమాట. సో ఇది ప్రాసెస్. మీరు కూడా జాబ్లో సెలెక్ట్ అయితే రిజల్ట్స్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఇలా మీకు మెయిల్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు 1-2 సార్లు మంచిగా చెక్ చేసుకోండి. సో రిజల్ట్స్ వచ్చేసి మనకి త్వరగా రాబోతున్నాయి అండ్ త్వరలో రాబోతున్నాయి అనమాట. సో మనకి ఎగ్జాక్ట్ డేట్ అనేది రాలేదు రిజల్ట్స్ ఎప్పుడు అనేది. సో బట్ మనకి ఇంకొక 2-3 డేస్లో మనకి ఎగ్జాక్ట్ డేట్ వస్తుంది అనమాట. రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది. సో నేను రిలీజ్ డేట్ మనకి లీక్ అయిన తర్వాత నేను డెఫినెట్లీ వీడియో చేస్తాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సో ప్లీజ్ అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో మీకు లైవ్ లో ప్రూఫ్తో సహా చూపించాను. సో నాకైతే ఎలాగా మెసేజ్ వచ్చాయో సో మీకు కూడా వస్తుంది ఇన్ కేసు మీరు సెలెక్ట్ అవుతే. సో చాలా మంది అడుగుతున్నారు బ్రదర్ నాకు జాబ్ వస్తుందా రాదా అని. సో మీరు ఏం చేయండి అంటే ఒకసారి కింద కమెంట్ చేయండి. మీ నేము, మీ మార్క్స్, మీ క్యాస్ట్, మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తారు, మీరు ఏ డివిజన్కి అప్లై చేస్తారు అనేది కింద కమెంట్ చేయండి. సో నేను డెఫినెట్లీగా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్, అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే కనుక సో వెళ్ళితే ఫాలో అవ్వండి. సో ఇది గ్యాస్ మరి వీడియో. సో మరొక మంచి వీడియోతో సో మరొక మంచి అప్డేట్తో ముందు ఉంటాను. అన్సెప్ట్ టేక్ కేర్. గుడ్ బాయ్.